వచ్చిన ప్రతి అవకాశాన్ని మనం పూర్తిగా ఉపయోగించడం. పగలుంటే పగల అవకాశం, రాత్రి ఉంటే రాత్రి అవకాశాన్ని, పేదరికం ఉంటే పేదరిక అవకాశాన్ని, ధనవంతుడు ఉంటే ధనవంతుడి యొక్క అవకాశాన్ని, ఆరోగ్యం ఉంటే ఆరోగ్యం యొక్క అవకాశం, అనారోగ్యం ఉంటే అనారోగ్యం యొక్క అవకాశం ఉపయోగించుకొని పుస్తకాలు చదువుకోవాలి. ద్వార వెంకటస్వామి నాయుడు గారికి కళ్ళు లేవు, కానీ గొప్ప వయలినిస్ట్ అయ్యాడు ఆయన. కళ్ళలోంచి పోయే శక్తి అంతా చెవుల్లోకి వచ్చేసింది ఆయనకి. ఆ చెవుల ద్వారా చక్కగా సంగీతం విని అద్భుతంగా సాధించాడు. ఒక మనిషికి ఏమైందంటే అతను మంచి పెయింటర్, అతను మంచి పెయింటింగ్ వేసేవాడు చేతులతో. ఒకనొక యాక్సిడెంట్ ఏమైంది, ఆ 2 చేతులు కట్ అయిపోయాయి. అప్పుడు ఏం చేశాడు, ఇక కాళ్ళతో పెయింటింగ్ వేయడం మొదలుపెట్టాడు. ఈ చేతులతో ఎంత బాగా పెయింటింగ్ వేసామంటే కాళ్ళతో వేయడం మొదలుపెట్టాడు ఆయన. అంత బాగా పెయింటింగ్ కుంచి అక్కడ పెట్టుకుని చేసేవాడు. అంటే చేతులు లేనప్పుడు కాళ్ళ యొక్క వాల్యూ తెలిసింది. కాళ్ళతోనే నేను పెయింటింగ్ చేయగలను అని చెప్పాడు, చేశాడు. ఏ విషయంలోనూ మనకి కంప్లైంట్స్ పనికి రావు. ఒకటి పోతే ఇంకో దానికి వాల్యూ తెలుస్తుంది కదా, ఇంకెందుకు ఇది పోయిందని ఎందుకు ఏడుపు? ఇది పోవడం వల్ల దాని వాల్యూ తెలిసింది అని సంతోషించాలి కదా. ఇది పోకపోయకుండా ఉంటే అది ఒక వాల్యూని తీసుకుంటేవాడికి అంత జ్ఞానం నాకు ఉండేది కాదు. ఇది పోయిన తర్వాత నాకు జ్ఞానం వచ్చింది అని సంతోషించాలి కదా. పోయిన దానికి ఏడుస్తున్నాడు, కానీ ఆ పోయిన ద్వారా వచ్చే ఆ సంకటానికి వాడు సంతోషించడం లేదు. అదే అజ్ఞానం. ఇది పోయిందే అని ఏడుస్తూ వస్తున్నాడు. మొన్న ఒకసారి చెప్పినట్లు ఇదే విషయంలో ఒక చైనా వాడికి చిటికిన వేలు వంకరగా ఉంది. అది వంకరగా ఉందని జీవితంతో ఏడ్చాడు వాడు. మిగతా అన్ని బాగుందని వాడు సంతోషించలేదు. ఇది వంకరగా ఉందని ఏడ్చాడు జీవితం అంతా. మిగతా వెళ్ళని బాగుందని సంతోషించలేదు. ఒకవేళ వంకరగా ఉంటే వాడు ఏడుస్తూ కూర్చున్నాడు. ఒకటి బాగలేదు, మనకి 1,00,000 బాగున్నాయి కదా. ఆ 1,00,000 బాగున్న వాటిని మనం చూసి ఆనందించవచ్చు కదా. అది లేదు, ఆ ఒక్కటి లేదే అని ఏడుస్తుంటాడు. ఇక్కడ 1,00,000 బాగున్నాయని వాడికి తెలియదు. వాడికి బాగున్నా కూడా బాగున్నాయని తెలియదు. పశ్యన్నపి చిన్న పశ్యతి మూడు. వాడు చూస్తున్నాడు కూడా చూడకుండా ఉన్నాడు. వాడు మూఢుడు. పశ్యన్నపి చిన్న పశ్యతి మూఢో అంటే వాడు చూస్తుంది కూడాను, ఆ చూస్తున్న దాని యొక్క వాల్యూ తెలియదు. వాడు కళ్ళు ఉన్నా కూడాను కళ్ళు యొక్క వాల్యూ తెలియదు. నోరు ఉన్నా కూడా నోరు వాల్యూ తెలియదు. శరీరం ఉన్నా శరీర వాల్యూ తెలియదు. చుట్టూ మంచి ప్రపంచం ఉన్నా ప్రపంచం యొక్క వాల్యూ తెలియదు. చుట్టూ ఇంత మంచి ప్రపంచం ఉన్న వాడికి ఒకటే వాల్యూ ఏదైనా బుడ్డి, ఆ బుడ్డి తాగి పడుకుంటాడు వాడు. ప్రపంచం యొక్క వాల్యూ తెలియదు, బుడ్డి యొక్క వాల్యూ తెలుసు వాడికి.